నువ్వు ఎప్పుడైనా వీరభద్రుడి సంబరం చూసావా? లేదు లేదు. ఇవాళ చూపిస్తాను పద. అక్కడికి తీసుకెళ్తా. పరమేశ్వరుడికి సంబంధించిన సంబరం అన్నమాట, చూద్దామా? హలో అందరికీ, వీడియో చూసే ముందు లైక్ కొట్టడం మర్చిపోకండి. నా వీడియో ఫస్ట్ టైం చూడడం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మీ అందరికీ వీరభద్రుడి సంబరం ఎలా ఉంటుందో చూపిస్తాను పదండి. నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూడడం అండి, కానీ దీనికి చాలా ప్రత్యేకత ఉంటుందని విన్నాను. మీకు కూడా ఆ సంబరం ఎలా ఉంటుందో చూపిద్దామని ఈ వీడియో అనమాట. ఆ వీరభద్రుని యొక్క ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. అలాగనే ఈ సంబరం చేయించుకునే వారి చేయించుకునే విధానాలు కూడా వివాహ శుభకార్యం ముందు, గృహప్రవేశం అయినప్పుడు, పుట్టుదలలో తీయించుకునేటప్పుడు, బారసాల చేయించుకునేటప్పుడు, పెళ్లి రోజు అయితే పెళ్లి రోజు చేయించుకునేటప్పుడు, పేరు వారు పుట్టినరోజు చేసుకునేటప్పుడు, అలాగే యాత్ర వెళ్తే యాత్రకి వెళ్లే ముందు, అలాగనే మొక్కుబడి ఉన్న వాళ్ళు కార్తీక మాసంలో, మాఘశిర మాసంలో, మాఘ మాసంలో, పాల్గొన మాసంలో, వైశాఖ మాసంలో, శ్రావణ మాసాల్లో ఎప్పుడు మంచి గడియలు ఉంటే వాళ్ళ సంబరాలు పూజలు చేయించుకొని అనుకోకూడదు. అతని భద్రకాళి వీరభద్రులు ఎప్పుడు అవతరించారు, ఎందుకు అవతరించారు చెప్తే అందరూ సాధారణంగా అవతరించండి. శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామికి. ఇప్పుడు నేను వీరభద్రుడు మహాకాళి ఎలా ఉద్భవించారో చెప్తానండి. దక్ష యజ్ఞమును ధ్వంసము చేసినది దాక్షాయిన్య, వీరభద్రుడా, ఈశ్వరుడా? ఎవరైనా దక్ష యజ్ఞమునకు కారమైనది మాత్రం దాక్షాయిన్యే. ఒకానొకప్పుడు నవబ్రహ్మలుగా పేరొందిన మరీచి, భరద్వాజ, అంగీరస, పులస్త్య, పులహుడు, క్రతువు, దక్షుడు, వశిష్ఠుడు, వాసుదేవుడు అనువారు సత్రయాగమును చేయాలని సంకల్పించారు. ఆ యాగమునకు సమస్త దేవతాగణము తరలి వచ్చారు. కొంచెం ఆలస్యముగా యాగమునకు వచ్చిన దక్షునకు బ్రహ్మ విష్ణువులతో సహా దేవతాగణమంతా స్వాగతం పలికారు. కానీ ఈశ్వరుడు మాత్రం స్పందించలేదు. అది తనకు జరిగిన అవమానంగా భావించి దక్షుడు ఈశ్వరునిపై నిందావర్షము కురిపించాడు. కానీ ఈశ్వరుడు మాత్రం ఆ నిందలను ఏమాత్రము స్పందించలేదు. తనను ఈశ్వరుడు అవమానించినట్లుగా భావించిన దక్షుడు తిరిగి ఆయన్ను అవమానించాలనే ఉద్దేశముతో బృహస్పతి సవనము అనే మహాయాగమును చేయాలని సంకల్పించి ఆ యాగమునకు తన అల్లుడైన ఈశ్వరుని తప్ప మిగిలిన దేవతలందరినీ ఆహ్వానించాడు. నిరీశ్వర యాగమును ఫలించదని, ఇది సరి అయినది కాదని ఎంతో మంది నచ్చ చెప్పటానికి ప్రయత్నించిన దక్షుడు ససేమిరా అంగీకరించలేదు. చేసేది లేక వెళ్ళకపోతే దక్షుని శాపమునకు గురి కావాల్సి వస్తుందేమో అన్న భయముతో దేవతలు, ఋషులు అందరూ ఆ యాగమునకు తరలి వెళ్లారు. తన తండ్రి చేస్తున్న యజ్ఞము సంగతి తెలుసుకున్న దాక్షాయిని ఆ యజ్ఞమునకు తాను కూడా వెళ్లాలని కోరి ఈశ్వరుని అనుమతి వేడింది. కానీ ఈశ్వరుడు పిలవని పేరంటానికి వెడితే అవమానపడతావని ఎంత చెప్పినా ఆ తల్లి వినలేదు. ఇక చేసేది లేక నంది మొదలైన వారిని తోడుగా పంపాడు. యాగశాలకు వెళ్లిన సతీదేవిని దక్షుడు కాదు కదా, అతనిపై భయంతో ఎవరూ పలకరించలేదు. లోకరక్షకుడైన ఈశ్వరుడు లేకుండా ఈ యజ్ఞము ఎందుకు చేస్తున్నారన్న తల్లి ప్రశ్నలకు బదులుగా దక్షుడు ఆమె భర్తను ఎవరు ఆహ్వానించలేదని, ఎందుకు వచ్చావని అవమానించడమే కాక జగన్నాథుడైన పరమేశ్వరుని అనేక నిందలతో అవమానించాడు. తనను ఎన్ని మాటలన్నా తల్లి భరించింది. కానీ పతివ్రత శిరోమణి అయిన జగదంబ తన భర్తపై నిందా వాక్యములను భరించలేక నీవు చేస్తున్న నిరీశ్వర యాగము ఫలించదని, ధ్వంసమైపోతుందని పలికి ఆత్మార్పణ చేసుకుంది. దక్షుడు తనపై చేసిన నిందలను భరించలేక ఆత్మార్పణ చేసుకున్నదని నంది మొదలైన వారి ద్వారా తెలుసుకున్న పరమేశ్వరుడు ఆగ్రహోదగ్రుడై తన జటాజోటము నుండి ఒక శిఖను పెరికి నేలపై కొట్టి శరబశరబా అస్సరబశరబా వీరభద్ర అని గర్జించాడు. మరుక్షణము లోకములు దద్దరిల్లేలా వికటాహాసము చేస్తూ వీరభద్రుడు ఆయన ముందు నిలిచాడు. ఈశ్వరుడు ఉగ్రరూపుడై మరొక జడపాయను పెరికి నేలకు కొట్టి భద్రకాళి అని పిలిచాడు. మరుక్షణము 8 బాహువులతో ఆ తల్లి ఈశ్వరుని ముందు నిలిచింది. ఈశ్వరుడు, వీరభద్ర, మహాకాళి, మీరిరువురు వెళ్లి దక్షయజ్ఞమును ధ్వంసము చేసి ఆ దుర్మార్గుడిని శిరస్సు నరకండి అని ఆజ్ఞాపించాడు. మరుక్షణమే వారిరువురు అరుపులు, పెడబొబ్బులతో, సింహానాదములతో, ప్రథమ గణములతో సహా దక్షిణ యాగశాలకు వెళ్లి అడ్డు వచ్చిన వారందరినీ నగ్గు చేసి యజ్ఞవాటికను ధ్వంసము చేశారు. వీరభద్రుడు తన గండ్ర గొడ్డలితో ఒక వేటుతో దక్షుని తల నరికాడు. ఆ శిరస్సు ఎగిరి యజ్ఞకొండములో పడి భస్మమైపోయింది. మరుక్షణములో దేవతలంతా ఈశ్వరుని శరణుజొచ్చి యాగము అసంపూర్తిగా జరగటం లోకమునకు మంచిది కాదని వేడుకోవటంతో ఈశ్వరుడు ఒక మేకతలను దక్షుని శిరస్సునకు అతికించి పునర్జీవుడిని చేశాడు. దక్షుడు పశ్చాత్తాపంతో ఈశ్వరుని క్షమాపణ వేడి తిరిగి యజ్ఞమును పూర్తి చేశాడు. అదండి, ఈ విధంగా వీరభద్రుడు, మహాకాళి ఉద్భవించారు. ఈ కథని చెప్పుకొని ఈ పూజ ఖచ్చితంగా ఆనవాయితీ ఉన్నవాళ్ళు చేసుకుంటూ ఉంటారు. క్రమం తప్పకుండా పూజారి గారు చెప్పినట్టు కార్యక్రమాలు, శుభకార్యాలు చేసుకున్నప్పుడు తప్పనిసరిగా ఇది చేసుకుంటారు. ఎవరైతే పూజ చేసుకుంటున్నారో వాళ్ళు విభూది పండుని ముందుగా గణపతి గుడిలో పెట్టి ఇంటి దగ్గర నుంచి ఊరేగింపులాగా వచ్చి ఆ విభూది పండుని తీసుకుని ఆ గణపతి ఆశీస్సులు తీసుకుని ఆ విభూది పండుకి పసుపు రాసి బొట్టు పెట్టి సరబ సరబా అనే నామం చెప్పుకుంటూ ఊరేగింపుతోటి ఇంటి వద్దకు తీసుకుని వెళ్ళి అక్కడ
పంచామృతాలు, పత్రి పూజ అన్ని పూర్తయి ధూప దీప నైవేద్యాలు స్వామి వారికి సమర్పించి మళ్ళీ అంతే ఘనంగా ఆ విభూది పండుని ఊరేగింపుగా తీసుకెళ్లి వీరభద్రుడి గుడిలో దీన్ని సమర్పిస్తారు. ఈ పూజలో ప్రత్యేకమైన నృత్యం ఉంటుందండి. కత్తి, శూలం, కాగడ వీటితోటి చేస్తారు. అది మీరు వీడియో చివరి వరకు చూడండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, శివాయ నమః, శివాయ నమః, నమః శివాయ, హర 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 మహాదేవ శంభో శంకర, ఓం హర 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 మహాదేవ. నమస్తే నమస్తే నమస్తే. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం హర 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 మహాదేవ శంభో శంకర, శంభో శంకర, ఓం హర 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 మహాదేవ శంభో శంకర, అల్లల్ల వీర వీరభద్ర జో నమః. ఓం శివాయ నమః, ఓం శివాయ నమః, ఓం శివాయ నమః, ఓం హస్తాయ నమః, ఓం హస్తలింగాయ నమః, ఓం శ్రీకంఠాయ నమః, ఓం నందివాహనాయ నమః, ఓం విశ్వేశ్వరాయ నమః, ఓం శివాయ నమః, ఓం హరేశ్వరాయ నమః, ఓం కాళహస్తేశ్వరాయ నమః, ఓం శివాయ. ఓం శివాయ నమః, ఓం శివాయ నమః, ఓం శివాయ నమః, ఓం హస్తాయ నమః, ఓం హస్తలింగాయ నమః, ఓం శ్రీకంఠాయ నమః, ఓం నందివాహనాయ నమః, ఓం విశ్వేశ్వరాయ నమః, ఓం శివాయ నమః, ఓం హరేశ్వరాయ నమః, ఓం కాళహస్తేశ్వరాయ నమః, ఓం శివాయ.
నాగా చూడండి ఒకసారి తీసుకొచ్చండి తీసుకొచ్చాను అందరూ తీసేది జిమ్